आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां भरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। శ్రీ సంకట విమోచన భక్త వీరాంజనేయ స్వామి దేవాలయము అగ్రహారము. ఈ ఆలయము 1954లో విరాజిల్లింది. గౌరీశెట్టి రాజేశం, సిద్ధుల రాజేశం అని ఇద్దరు వ్యాపారస్తులు ఇట్లా వ్యాపారం చేసుకుంటూ వెళ్తూ ఉండగా వాళ్ళ లారీ చెడిపోయి ఇక్కడ చెట్టు కింద నిద్రిస్తారు. ఆ నిద్రలో ఆ జోడాంజనేయ స్వామి వాళ్ళ స్వప్నంలో కనబడి ఇక్కడ మీకు కొద్ది దూరంలోనే నా 2 విగ్రహాలు ఉన్నవి, సంకట విమోచన భక్త వీరాంజనేయ స్వామిగా వృద్ధిలోకి వస్తుంది, వాటిని ప్రతిష్ఠ చేయండి అని చెప్పి వాళ్ళ స్వప్నంలో చెప్తాడు ఆంజనేయ స్వామి. వాళ్ళు వెతుక్కుంటూ వస్తూ ఉండగా ఆ స్వప్నంలో వచ్చిన కళను ఇక్కడ ఉన్న విగ్రహాలు కూడా మహిమ వల్ల విగ్రహాలు అని చెప్పి అదే విధంగా ఉన్నాయని చెప్పి మహిమ వల్ల విగ్రహాలు అని చెప్పి వాటిని ఆ 2 విగ్రహాలను భక్త వీరాంజనేయ స్వామిగా ప్రతిష్ఠ చేయడం జరిగింది. దీనికి అత్యంతంగా హనుమాన్ దీక్షాపరులు వేల సంఖ్యలో హనుమాన్ దీక్ష మాలలు వేసుకుంటారు. హనుమాన్ జయంతి నవరాత్రి భక్తోత్సవం జరుగుతుంది. హనుమత్ జయంతి కూడా పర్వకాలం దివన రోజున స్వామివారికి 11 మన్య సూక్తాలతో అభిషేకం చేయడం జరుగుతుంది. తర్వాత పంచసూక్తాలతోని అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి హనుమాన్ చాలీసా దండక పారాయణ కూడా ఉంటుంది. అదైన తర్వాత తీర్థప్రసాద గోష్ఠి ఉంటుంది. రథోత్సవం కూడా జరుగుతుంది. అదే రోజు 3 గంటలకు స్వామివారి రథోత్సవంతో హనుమత్ జయంతి ముగుస్తుంది. దసరా రోజున వేల సంఖ్యలో వాహనాలు పూజలు చేసుకుంటారు. ఆ పూజల్లో చాలామంది పెద్ద వాహనాలు, చిన్న వాహనాలు విరివిరిగా వచ్చి చాలామంది భక్తులు పూజలు చేయించుకొని శమీ పూజ కూడా జరుగుతుంది. అయిన తర్వాత స్వామివారికి పల్లాక్ సేవ తింపుతాం. ఆ పల్లాక్ సేవ అయిన తర్వాత ఆ దసరా ముగుస్తుంది. మరలా శ్రావణ మాసము, కార్తీక మాసము ఇక్కడ సామూహికంగా సత్యనావతాలు 100ల కొద్ది జరుగుతాయి. వివాహాలు కూడా చాలామంది స్వామివారికి మొక్కిన వాళ్ళంతా వివాహాలు కూడా చేసుకుంటారు. ఇక్కడ స్వామివారికి ఎవరైతే 11 ప్రదక్షిణాలు కానీ 21 కానీ 41 కానీ ప్రదక్షిణాలు చేసి వాళ్ళ మనస్ఫూర్తిగా మనసులో ఉన్న కోరికను కోరుకొని ప్రదక్షిణాలు చేసి స్వామివారికి ఒక కొబ్బరికాయ ముడిగడితే వారు ఏదైతే మనసులో అనుకుంటారో అది 3 నెలల్లో ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక్కడ స్వామివారి యొక్క అనుగ్రహం అట్లా ఉంటుంది. కాబట్టి ఆ స్వామి సంకట విమోచన భక్త వీరాంజనేయ స్వామిగా వారి కోరికలు నెరవేర్చుకుంటూ ఈ కొలువై ఉన్నారు.
वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात्। श्री भगवतांजनेय स्वामी देवता महा जय बोलो पवन सुत वीर हनुमान की।